వాతావరణం అనేది కొద్దిగా మారిపోతుంది. హాయ్ అందరికీ. ఈరోజు వాతావరణ శాఖ ఏం చెప్తుందో మీ ముందుకు రాబోతున్నా. వాతావరణం. నమస్తే బా పెద్ద మనిషి. ఈరోజు మీ ముందరికి రావడం ఏమిటంటే, ఈరోజు అంటే 27, 28 అనంగా మోంతా తుఫాన్ పైనమీల ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8 kmph వేగంతో కదిలిందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నై 720 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, కాకినాడకి 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. అదేవిధంగా ఇది 12 గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది అని తెలిపింది. అదేవిధంగా మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి ఆ రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. అదేవిధంగా మోంతా తుఫాను రాష్ట్ర తీవ్ర ప్రాంతం వైపు దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురము, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, తిరుపతి జిల్లాలో హాలిడేస్ ఇవ్వలేదు. అదేవిధంగా తీవ్ర ప్రభావితం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడేస్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1-3 రోజుల వరకు సెలవులు ఇచ్చారు. కావున ఈరోజు నేను మీకు తెలియజేయండి ఏమనగా, వచ్చే ఈ తుఫాను నుంచి అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.